హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సందుల గురించి చూద్దాం. ఒక్కొక్క సంధి విడివిడిగా చూద్దామనమాట. పూర్వపద వర్ణాల మధ్య అత్యంత సన్నికర్ష ఉండుటను సంహిత అంటారు. సంధి జరగడాన్ని పట్టే కాలాన్నే సంహిత కాలం అంటారు. ఓకేనా. సంహిత కాలం అనగా అరమాత్ర కాలంలో తక్కువ కాలం అనగా క్షణంలో 1/వంతు పట్టే కాలాన్నే సంధి కాలం అనొచ్చు. ఓకేనా. మనం 2 పదాలను కలిపి ఒకే పదంగా ఆహ్ అంటే తెలుగు అజంత భాష కాబట్టి 2 అచ్చులతో అంతమయ్యే పదాలను వెంటనే పలకడం కష్టం కాబట్టి, ఆ కష్టాన్ని సులభతరం చేయడానికి సంధి అవసరం అవుతుంది. ఓకేనా. 2 అంటే మనం ఒక 6 లెటర్స్ ఉన్న వర్డ్ ఉందనుకోండి. దాన్ని 5 లెటర్స్‌గా చేసి పలకొచ్చు. ఓకేనా. 4 లెటర్స్‌గా ఉన్న వర్డ్ ఉంటే దాన్ని 3 లెటర్స్‌గా చేసి పలకొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ప్లస్ అతడు అనే పదాలున్నాయి కదా మనకి 2. వెంటనే పలకవలసొచ్చినట్లయితే వాటిని రెండింటిని కలిపి రాముడతడు అనొచ్చు. ఓకేనా. రాముడతడు. ఇప్పుడు మనకివి 6 లెటర్స్ ఉన్నాయి కదా! వీటిని పలకడం 5 లెటర్స్‌గా తీసుకున్నామనమాట. ఓకేనా. పూర్వ పరస్వరములను ఏకస్వర ఏకాదేశమగుటచే సంధి అంటారు. మనకి మాక్సిమం వీటి నుంచి ఎవరు అడగరు. సో దట్ మనకి సందులు రకాలు అని ఉన్నాయి. ఓకేనా. ఒకటి సంస్కృత సందులు, రెండోదొచ్చేసి తెలుగు సందులు. ఓకేనా. సంస్కృత సందులు, తెలుగు సందులు అనేవి మనం చూస్తాం. సంస్కృత సందుల్లో వచ్చేసి మళ్ళీ టైప్స్ ఏమున్నాయంటే, సంస్కృత లక్షణాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అంటారు. లేదా సంస్కృత సూత్రాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అనొచ్చు. అచ్ సందులు, అచ్ సందులు, హల్ సందులు అనే టైప్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. ఓకేనా. హల్ సందులు వచ్చేసి జస్వ సంధి, శుత్వ సంధి, చత్వ సంధి, అనునాసిక సంధి. ఈ 3 మనకు అడగకపోవచ్చు. అనునాసిక సంధి అడిగే ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఆదేశ సంధి వచ్చేసి యణాదేశ సంధి. నెక్స్ట్ మనం ఒక్కొక్క సంధిని ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశం అగుతాయి. ఓకేనా. సవర్ణములు అనగా ఆ ఈ ఊరులు, హస్వాలైన దీర్ఘాలైన పరమొచ్చు. ఓకేనా. సవర్ణములు అంటే ఆ ఈ ఊరులు, వాటికి ఆకి ఆగాని పరమొచ్చు, ఆకి ఆ కాని పరమవ్వచ్చు. రెండో ఆగాని, మళ్ళీ ఆకి రెండో ఆకి ఫస్ట్ ఆగాని, రెండో ఆగాని, ఈకి ఈ గాని, ఈ గాని, ఊకి ఊ గాని, ఊ గాని. అంటే ఒక లెటర్ ఉంది ఆ ఈ ఊరులకు అంటే సేమ్ అవే అచ్చులు గానీ, లేదా దీర్ఘాలు గానీ, హ్రస్వాలు గానీ. ఆకి ఆ లేదా ఆకి ఆ అనే లెటర్ పరమైతే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. శివాలయం, శివ ప్లస్ ఆలయం. ఇప్పుడు శివ అనేది ఆ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆలయంగా విడదీస్తే ఆ వచ్చింది. ఆకి ఆ పరమైంది. సో ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. విద్యాభ్యాసం, విద్యా ప్లస్ అభ్యాసం. ఇప్పుడు విద్యాభ్యాసంలో ఆ ఉంది. ఆకి ఆ పరమైంది. మామూలుగా హస్వం పరమైంది దీర్ఘానికి. ఓకేనా. అట్లా మనకి పరమైతే ఆ ఈ ఊరులకు అభయచ్చులు పరమైన దీర్ఘాలు కానీ, హస్వాలు కానీ ఆ రెంట్లో ఏది పరమైనా కూడా అది సవర్ణ దీర్ఘ సంధి కింద తీసుకుంటాం. సవర్ణ దీర్ఘ సంధి అనేది ఒక సంస్కృత సంధి అనమాట. లతాంతము, లతా ప్లస్ అంతము. గౌరీష, గౌరీ ప్లస్ ఈష. ఒక నోట్ ఉంది మనకి. సంస్కృత సందుల్లో స్త్రీలింగ పదాలను దీర్ఘాలుగా విభజించాలి. మహా ప్లస్ ఆత్మ. మహా అనేది మనం స్త్రీలింగ పదంగా తీసుకోవాలి. సో దట్ మహా అనేది హాకి దీర్ఘంగా తీసుకోవాలి. ఇప్పుడు లత అనేది స్త్రీలింగమే. మనం దాన్ని ఏం చేసినాం, దీర్ఘంగా విడదీసాం. ఓకేనా. విద్య అంటే విద్య అనేది కూడా స్త్రీలింగమే అవుతుంది. గౌరీష, గౌరీ అనేది కూడా స్త్రీలింగమే అవుతుంది కాబట్టి దీర్ఘం ఇచ్చా. అదేవిధంగా మహాత్మ, మహా అనేది కూడా మనకి స్త్రీలింగంగా వస్తుంది కాబట్టి స్త్రీలింగ పదాలకు దీర్ఘాలుగా విభజించాలి సంస్కృత సందుల్లో అన్నిట్లో కూడా. ఓకేనా. హకారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగానే విభజించాలి. ఇప్పుడు హా ఉంది, హకారంగానే దీర్ఘంగా విభజించాలి. విద్య, లత, గౌరీ ఇవన్నీ స్త్రీలింగాలు. సో కాబట్టి స్త్రీలింగాన్ని కూడా దీర్ఘంగానే విభజించాలి, హకారాన్ని కూడా మనం దీర్ఘంగానే విభజించాలి స్త్రీలింగం లాగా. ఓకేనా. నెక్స్ట్ మునీంద్రుడు, ముని. ఈకి ఇక్కడ ముని అంటే ఈకి ఈ పరమైంది అంటే ఇది సవర్ణ దీర్ఘ సంధి. భానుదయం, భాను ప్లస్ ఉదయం. మాతృణం, మాతృ రు, రుకి రూపరమైంది.
శ్రేష్టాయుధం, శ్రేష్ట ప్లస్ ఆయుధం, ఆకి ఆ పరమైంది. సో ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి కింద తీసుకోవాలి. శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది. పితృణం, పితృ ప్లస్ రుణము, పితృణం. నిజాశ్రయము, నిజ ప్లస్ ఆశ్రయము, ఆకి ఆ పరమైంది. ఓకేనా. నెక్స్ట్ ముఖారవిందము, ముఖ ప్లస్ అరవిందము, ఆకి ఆపరమైంది. ధర్మాధర్మాలు, ధర్మ ప్లస్ అధర్మాలు. ధర్మార్జునులు, ధర్మ ప్లస్ అర్జునులు. భయాందోళనలు, భయ ప్లస్ ఆందోళనలు, ఆకి ఆపరమైంది. న్యాయాన్యాయాలు, న్యాయ, ఆకి ఆ సింగిల అంటే హస్వం పరమైంది, దీర్ఘం కాకుండా. సో అది కూడా మనం సవర్ణ దీర్ఘ సంధి కింద తీసుకోవాలి. విమానాశ్రయం, విమాన ప్లస్ ఆశ్రయం, సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా. ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధికి ఉన్న ఎగ్జాంపుల్స్, డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ వేరే సంధి చూద్దాం.